వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలల మండలంలోని యాలల వైన్ షాప్ లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వైన్ షాప్ గోడకు కన్నం వేసి విలువైన మద్యం బాటిళ్లను దొంగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాలల మండల కేంద్రంలో ఉన్న మన యాలల వైన్ షాప్ కు వెనక వైపు డ్రిల్లింగ్ మెషిన్ తో గోడకు పెద్దగా రంధ్రం చేశారు. ఈ రంధ్రం సహాయంగా లోపలికి వెళ్లిన దొంగలు 70,000 రూపాయల విలువైన మద్యం బాటిళ్లను దొంగిలించారు. అయితే మరోవైపు ఎక్కడా కూడా సీసీ రికార్డులో తాము రికార్డ్ అవుతామని ముందుగానే గ్రహించిన దొంగలు సీసీ రికార్డుకు సంబంధించిన DVR తో పాటు హార్డును కూడా తీసుకుని పరారయ్యారు. ఉదయం ఓనర్ వచ్చి షాప్ తెరిచి చూడగా షాప్ నందు చిందరవందరగా పడిన విషయాన్ని గమనించగా గోడకు ఉన్న రంధ్రం గమనించడంతో ఈ విషయం బయటకొచ్చిందని, దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా ప్రారంభించారు. షాప్ తిరగడానికి వచ్చిన 10:30కి వచ్చి షాప్ ఓపెన్ చేసి చూస్తే హార్డ్ డిస్క్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నది. అది చూస్తే ఎంటర్వే చూసిన, మళ్ళీ గల్లలు చూసిన, మొత్తం పోయినాయి. గల్లలు మొత్తం కొట్టేసిండు. దాని లోపల 10 రూపీస్ నోట్స్ ఉంటాయి, ఇంకా 20-25 దాకా ఉండే, అవి పోయినాయి. కాయిన్స్ పోయినాయి. ఒకవేళ పర్మిట్ పైసలు ఉంటుండే, అవి కూడా పోయినాయి. మళ్ళీ ఇదంతా ఇంటర్వ్యూ చూసిన, మళ్ళీ చూస్తే రంధ్రం వేసింది. దాని దగ్గర వచ్చింది లిక్కర్ కూడా ఒక 5-6 బాటలు పోయినాయి చూసుకుంటే. రాత్రి 10:30కి 10:45 పోయినా అయితే ఏం పోలేదు. అవతల ఆరెంజ్ 2 పోయినాయి. దాని పక్కల మెన్షన్ పక్కల ఏమో ఇంకా చూసుకోలేము. రాత్రి లెక్క చేసాం. ఇప్పుడు రాత్రి చూసుకుంటే ఎన్నిగా తెలుసు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.